ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త. పెండింగ్ డీఏలు, జీతాలకు సంబంధించి ముఖ్య ప్రకటన, గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో, ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా అర్థమవుతుందండి. ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. చూస్తున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదామండి మనం. ఇక ఈ రాష్ట్రాలకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులకు సూపర్ గిఫ్ట్ అండి. ఒకేసారి భారీగా జీతాల పెంపు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇటీవల మోదీ సర్కారు 2% డీఏ పెంపును ప్రకటించింది కదా! అయితే గత 7 ఏళ్లలో ఎన్నడూ కూడా లేని విధంగా కేవలం 2% మాత్రమే డీఏను పెంచడం ఉద్యోగులను నిరాశకు గురిచేసింది. 2% డీఏ పెంపుదలతో మొత్తం డీఏ 50%కి చేరింది. పెంచిన జీతాలు జనవరి 1 తేదీ నుంచి అమలు చేసింది. కేంద్ర ప్రభుత్వం తర్వాత ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఉద్యోగులకు జీతాలు చెబుతున్నాయి. అంటే పెంచుతున్నాయన్నమాట. తాజాగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా 2% డీఏ పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధ్యక్షతన భేటీ అయిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు జీతాల పెంపు జనవరి 1, 2025 నుంచి అమల్లోకి వస్తుంది. ఈ పెంపుతో యూపీ రాష్ట్ర ఉద్యోగులకు డీఏ 53% నుంచి 50%కి పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయంతో 16 లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరింది. అదేవిధంగా దాదాపు 12 లక్షల మంది పెన్షన్లకు డేర్నెస్ అలవెన్స్లో 2% డీఏ ఉంటుంది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 1 జనవరి 2025లో రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగిస్తున్నటువంటి 53% నుంచి 50%కి డేర్నెస్ అలవెన్స్ అయితే పెంచాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం వల్ల దాదాపు 16 లక్షల మంది ఉద్యోగులు ప్రయోజనం అయితే పొందుతారనమాట.